హై వ్యూవర్స్, కొన్ని అనుకోనటువంటి ఘటనల వల్ల ఊహించిన విషయాలు బయటపడతా ఉంటాయి. అలా ఈరోజు విజయకాంత్ పాపం మరణించిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆయన మన తెలుగువాడు, బలిజనాయుడు అంటే కాపు సమాజకు చెందినటువంటి వ్యక్తి. మేము పవన్ కళ్యాణ్ దూరం చుట్టం కూడా అయి ఉండవచ్చు, లేదన్నప్పుడు సంబంధం లేదు, బట్ ఒకే కులం కూడా అనుకోవచ్చు. వాళ్ళ పూర్వీకులు వచ్చేసి మన ఆంధ్ర నుంచి వెళ్ళి మధురై దగ్గర సెటిల్ అయి ఉన్నారు. అలా చాలామంది ఉన్నారండి అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు. కోయంబత్తూరులో మన తెలుగు బాగానే ఉంటారు, గట్టిగానే. ఊటీ దగ్గర కూడా ఉంటారు. కేఎన్ అలగర స్వామి నాయుడు, ఆండాల్ అలగర స్వామి, ఈ దంపతులకు పుట్టినవాడే విజయరాజ్ అలగర స్వామి నాయుడు. అతని విజయకాంత్ 1952 ఆగస్టు 25 జన్మించాడు మధురైలో. అతను 1979లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అప్పుడు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేసుకుంటూ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేసి 1984 వచ్చేటప్పటికి ఏకంగా 18 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేలా చేసుకున్నాడు ఒక్క 1 ఇయర్లోనే. సూపర్ అసలు. 150కి పైగా సినిమాల్లో నటించాడు. 20 సినిమాలు ఏకంగా పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్, ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి రోజా భర్త సెల్వమని. సినిమా సూపర్ డూపర్ హిట్. మన తెలుగులో డబ్బింగే కేక. నేను కూడా చాలాసార్లు చూస్తాను సినిమా అయితే టీవీలో వచ్చినప్పుడు. వీసీడీలో తెచ్చి తెగ చూసుకునేవాళ్ళం మేమైతే. తర్వాత నడిగర్ సంఘం ఆల్మోస్ట్ అసలు భ్రష్టు పెట్టిపోయింది అనుకున్నప్పుడు దానికి అడ్జస్ట్గా వచ్చి దాని కష్టాలు నష్టాన్ని తీర్చి అవతల పడేసి అప్పు తీర్చిపడేసి దాని లాభంలోకి తీసుకొచ్చాడు. విజయ్ ఉన్నాడు కదా హీరో, మన లియో సినిమా హీరో. అతను అన్ని ఫ్లాప్లే, బట్ సరైన హిట్ పడింది ఏంటంటే సెంతుర పాండి సినిమా. ఆ సినిమాలో విజయకాంత్ యాక్ట్ చేశాడు వితౌట్ టేకింగ్ ఎనీ రెమ్యునరేషన్ ఫ్రీగా యాక్ట్ చేసి పెట్టాడు. తర్వాత ఈ తమిళంలో వచ్చేసి మొట్టమొదటి 3D సినిమా వచ్చేసి అన్నయ్య భూమి. దీనికి మన విజయకాంతే హీరో. విజయకాంత్ దర్శకుడు ఒక సినిమా తీసాడు, నిర్మాతగా చాలా సినిమాలు తీస్తున్నాడు. అండ్ ఈయన వచ్చేసి కెప్టెన్ టీవీ, కెప్టెన్ న్యూస్ అని చెప్పేసి ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కెప్టెన్ ప్రభాకర్ సినిమా హిట్ అయిన తర్వాత కెప్టెన్ అని చెప్పేసి అంతా అంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఇక 2001లో కలయమామణి మంచి అక్కడ అత్యున్నత పురస్కారం తమిళనాడు ప్రభుత్వం ఇచ్చేది, అది ఈయనకి ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇతను 2002లో తమిళంలో సూపర్ డూపర్ హిట్ రమణ సినిమా, అది తెలుగులో ఠాగూర్గా రావడం జరిగింది. మన చిరంజీవి సూపర్ డూపర్ హిట్ ఇక్కడ కూడా. ఇక 2005లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు మనోడు. దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం డిఎండికే పార్టీ పెట్టారు. 2006లో ఇతను వచ్చేసి వృద్ధాచలం అనే దగ్గర నుంచి పోటీ చేశాడు, గెలిచాడు. 40.49% ఓట్లు పోలయ్యాయి ఈయనకి. సో మంచి సక్సెస్. 2011లో అన్నా డిఎంకే అంటే జయలలిత పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళున్నారు. 2016 వరకు ప్రతిపక్షంలో ఉండాల్సిన మూమెంట్లో 2014లో ఈయన ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చారు. నా ఆత్మమిత్రుని చెప్పేసి మోడీ చెప్పారు. ఇక దాంతో తమిళలో కాలిపోయింది. అలా 8 మంది ఇలా పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాంతో ప్రతిపక్ష హోదా ఎనిగిపోయింది. బట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, బట్ పొత్తులో భాగంగా ఉన్నారు. బట్ అధికారం తీసుకోవచ్చు, మంత్రిగా ఉండొచ్చు, కానీ వద్దనుకున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇక 2011 వచ్చేసి ఋషివంది నుంచి పోటీ చేశారు. 50% పైగా ఓట్లతో బ్రహ్మాండం గెలిచారు. 2016లో ఇక సీఎం హోదాల కాలంలో విహరిస్తూ వెళ్ళిపోయినారు. డిపాజిట్లు కూడా పోయినాయి. ఉలుందరిపేట నుంచి పోటీ చేశాడు. 34,447 ఓట్లు వచ్చే డిపాజిట్లు కూడా పోయినాయి పాపం. ఓకే, ఇక మన కరోనా ముందుగానే కరోనా తర్వాత పాపం హెల్త్ ఇష్యూస్ రైజ్ అయినాయి. ఆ తర్వాత యాక్టివ్గా లేరు పాపం ఈయన. ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ప్రేమలత, ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఆయనకి 2 పిల్లలు, విజయ ప్రభాకర్, షణ్ముగ పాండియన్, విజయ ప్రభాకర్, 2 కొడుకులు. విజయకాంత్కి మన ప్రేమలత గారికి వివాహం 1990 జనవరి 31 జరిగింది. కరోనా తర్వాత పాపం హెల్త్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సిక్ అయి ఉన్నారు. గత కొద్ది క్రితం కూడా ఈ మయోత్ అనే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కష్టం అన్నారు. బట్ లక్కీలు బతికారు, బయటకు వచ్చారు, అంతా ఓకే. అగైన్ మరలా ఆసుపత్రికి వెళ్ళి ఉన్నారు. లంగ్స్ బాగా డ్యామేజ్ అని చనిపోయినారు. కింద కామెంట్ పెట్టారు, బాగా తాగుతాయండి దానివల్ల ఈ రకంగా అని చెప్పేసి. మేబీ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోయి పాపం కరోనా వల్ల లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి అలా చనిపోవడం జరిగింది. విజయకాంత్ అనేటప్పటికీ మనం ఈవెన్ విశాల్ వీడియో కూడా మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఏడ్చాడు. ఎందుకంటే తమిళంలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా విజయకాంత్ అంటే చాలా ఇష్టం. 90sలో రజనీకాంత్ సినిమాలు ఆదరించి మన తెలుగులో అంతా కూడా విజయకాంత్ సినిమా కూడా ఆదరించేవాళ్ళు. అండ్ విజయకాంత్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ చెప్పాలంటే ఒక్క నాన్ తమిళ సినిమాలో కూడా ఇతను యాక్ట్ చేయాలి. అందరూ కూడా రజనీకాంత్ ఏంటి, సూర్య ఏంటి, కార్తీ ఏంటి, ఇంకెవరు
రజనీకాంత్, కమల్ హాసన్, ఇంకా చాలా మంది కూడా టాప్ మోస్ట్ హీరోలుగా పేరు తెచ్చుకున్న తమిళంలో ఉన్న వాళ్ళు వేరే వేరే భాషలు యాక్ట్ చేశారు. బట్ ఇతను విజయకాంత్ ఒకటే స్టాండ్ తీసుకున్నాడు, నేను తమిళం వాడిని, నా పూర్వీకులు ఎవరైనా అయ్యి ఉండొచ్చు కాక నేను తమిళం వాడిని, నేను తమిళంలో నటిస్తా అన్నాడు. అందుకే అతను అంటే చాలా చాలా ఇష్టం తమిళ వాళ్ళకి. ఆయన ఆత్మక శాంతిని కోరుకుంటూ ఉన్న ఆయన అయితే మన తెలుగు వాడిగా భావించవచ్చు. ఆయన పూర్వీకులు మన తెలుగు వాళ్ళు, బలిజ నాయుడు అనే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, మధురై అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు.